నమస్కారాలు. తెలంగాణ ఉద్యమంలో శాయశక్తుల పనిచేస్తే మరి నేను చేసిన పార్లమెంట్లో ఆ రోజు పంపించడానికి కూడా నర్సంపేట పాత్ర ముఖ్యమైంది. నాకు నర్సంపేటకి ఏం సంబంధం ఉందో తెలియదు, కానీ ఆ రోజు నన్ను పంపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి నర్సంపేట ఈ రోజు నేను ఓటమి పాలైనా నాకు చెప్పుకోదగ్గ నాకు మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి ఓట్లు 24,260 ఓట్లు వేసినటువంటి నర్సంపేట ప్రజలకి నేనే కాదు నా కుటుంబ సభ్యుల పక్షాన్ని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు మామూలు మాట కాదు. గతంలో చూసినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ పార్టీలో నేను మాజీ ఎంపీగా పనిచేస్తా. నేను ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేస్తా, నా నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తా. కార్యకర్తలను ఎవడు దురదృష్టితో కన్నెత్తి చూస్తే సహించేది లేదు. ఆ చట్టాలు తెలుసు, ఆ సిద్ధాంతం మీద పనిచేసిన వాళ్ళం, తెలంగాణ తెచ్చిన బిడ్డలం. ఎక్కడైనా మాట్లాడే ధైర్యం మాకే ఉంటుంది తప్ప ఈ ద్రోహులకు, తెలంగాణ ద్రోహులకు ఇంకా ఉండదు. ఇప్పటికి కూడా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్. ఎందుకు మాట్లాడుతున్నారో ఎవరికి తెలియదు. దాంతోపాటు ఇక స్టేట్ రాజకీయాలకు పోతే ఇక్కడ అతి త్వరలోనే ఒక సంక్షోభం జరగబోతుంది అనేది వాస్తవం. అది ఎందుకు తెలుసుకుంటలేరు నాకు అర్థం కావడం లేదు. ఎందుకు జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? రఘునందన్ రావును గెలిపించడానికి అక్కడ బీజేపీ పార్టీ పనిచేసి అక్కడ బీఆర్ఎస్ పార్టీ తొత్తులైంది అంటున్నారు. అదే రవీంద్ర రెడ్డి గారు, నీ నియోజకవర్గంలో మా క్యాండిడేట్ గెలిచారు కదా, మీరు సపోర్ట్ చేశారా? మీరు చేస్తే గెలిచిందా మా అరుణ గారు? అంటే మీ ఉద్దేశం ఏంటో చెప్పాలి. మీరు గెలిచిన కారణేమో మాకు వేరే వాళ్ళు సాయం చేస్తే గెలుస్తున్నాం. మరి నీ దగ్గర ఎవరు చేసినట్టు? మీరు ఒప్పుకుంటారా మీరు చేసిందని? ఎందుకు ఈ అనవసరమైనటువంటి నిందలు, అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి మీరు అబాసు పాలు కాకండి. 8-6 నెలల్లోనే మీ ప్రభుత్వం విఫలమైంది, మేమందరం చూస్తూ ఉన్నాం. అది అందుకోసమే ఓట్లు తగ్గాయి. అవి ఎందుకు పడ్డాయి అనేది దానికి రీజన్ చెప్తానే ఉన్నా. నేను మీకు ఇచ్చినటువంటి అభ్యర్థులు ఎవరు నాకు పోటీకి నిలబడ్డా అది ఏదైనా ఈ దేశంలో ఒక వేదిక ఎక్కి మాట్లాడాలి, లేదా వాళ్ళ ప్రతిభ చూపెట్టుకోవాలి. ఆధారంగా ఎన్నికలలో గెలుస్తారంటే మొదటి వాడిని నేనే అయితా. ఈ రోజు కూడా నైతికంగా నేనే గెలిచిన అనుకుంటున్నా. కారణం ఏంటంటే మీరు జరిగిన సరళి, మీరు పెట్టినటువంటి ఆ డబ్బు ప్రభావం జరిగినటువంటి పరిస్థితులను చూస్తే నైతికంగా నేనే గెలిచిన అనేటువంటి నమ్మకం నాకు ఉంది. నేను తప్పనిసరిగా ప్రజల సేవలో ఉంటా. మేము ఇక్కడ మళ్ళీ నేను పునరుద్ఘాటిస్తున్నా. నర్సంపేటను రాబోయే రోజులలో బలోపేతం చేసుకునే బాధ్యత మా మీద ఉంది, నాతో ఉన్నటువంటి పార్టీ నాయకుల పైన ఉంది. కనుక తప్పనిసరిగా నర్సంపేటను కైవసం చేసుకుంటాం. మరోసారి నాకు ముఖ్యంగా నర్సంపేట్, మహిబాద్, ములుగు ఎక్కువగా నాకు ఓట్లు ఇచ్చారు. మిగతా ప్రాంతాల్లో కూడా నాకు ఎక్కడ ఏమి లేని దగ్గర, మా కార్యకర్తలు లేని దగ్గర కూడా బ్రహ్మాండంగా స్పందన ఉంది. కనుక దాన్ని మేము వినియోగించుకొని రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తాం.